ఓకే, ఈ వీడియోలో మనం 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంటే ఫైండ్ ఆల్ పాయింట్స్ డిస్కంటిన్యూ ఆఫ్ ఫంక్షన్ వేర్ ఈజ్ డిఫైన్డ్ బై, అంటే అన్ని పాయింట్స్ దగ్గర డిఫైన్ అవుతుందా లేదా ఏ పాయింట్స్ కాడ డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేయమంటుండు. లాస్ట్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ ఇదే ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా అదే ప్రాసెస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సొల్యూషన్ చూడండి. ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 కావచ్చు, 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ 1 అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఓకే, ఎక్స్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే ఇక్కడేమో 1 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ ఉంటేనేమో ఇది 1 కంటే తక్కువ ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ ని రాసుకున్నాం. చూడండి ఇక్కడ ఎన్ని ఇంటర్వెల్స్, 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి మనకు. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ లోనే ఎక్స్ వాల్యూ 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలా, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాడ చెక్ చేయాలా. ఓకే, నెక్స్ట్ మనకు ఎక్స్ లెస్ దాన్ 1 కాడ, అంటే ఈ 3 కండిషన్ దగ్గర మనం చెక్ చేయాలి. చెక్ చేసినట్లయితే ఏ పాయింట్స్ కాడ డిస్కంటిన్యూ అవుతుందో చూడవచ్చు. ఓకే, చూడండి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ముందేంటిది ఈక్వల్ వాల్యూస్ దగ్గర మనం కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నట్లయితే ఏ ఫంక్షన్ తీసుకోవాలరా, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 తీసుకోవాలా. ఎక్స్ ప్లస్ 1 ఫంక్షన్ లో 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 వస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 2 వచ్చింది. అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది 2 దగ్గర. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించుకోవాలి. ఎల్హెచ్ఎడ్ ఎందుకు, ఎక్స్ ఈక్వల్ టు అని ఏ నెంబర్ ఉన్నట్లయితే దానికి మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ని ఉపయోగించాలి. అంటే లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూడాలి మనం. ఓకే, చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ ఏంటిది, ఇక్కడ ఎక్స్టెన్స్ 1 మైనస్ పెట్టినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి 1 కంటే తక్కువ, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటిది 1 కంటే తక్కువ మైనస్ ఉంది కాబట్టి 1 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే ఫంక్షన్ లో 1 స్క్వేర్ ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 వచ్చింది మనకు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 1 పైన ప్లస్ పెట్టాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎక్స్టెన్స్ 1. చూడండి 1 కంటే ఎక్కువ, 1 కంటే ఎక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలరా, 1 కావచ్చు, 1 కంటే ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ 1 తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ 1 ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే ఎక్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, 1 ప్లస్ 1 2 వచ్చింది. ఓకే, ఈ స్టెప్ ఆగపడుతుందా. ఓకే, క్లియర్. చూడండి ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ కూడా సేమ్ వాల్యూ కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయినట్లయితే ఏంది, ఇక్కడ లిమిట్ ఎగ్జిట్ అయినట్టు. ఓకే, లిమిట్ ఎగ్జిట్ అయినట్టు ఏంది, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే కంటిన్యూటీలో ఇదేంటిదిరా థర్డ్ పాయింట్. చూడండి ఇక్కడ లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి థర్డ్ పాయింట్. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఏ వాల్యూ దగ్గర
ఇటు x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూ అయింది, 1 దగ్గర x ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ అయింది. ఓకే, 1 దగ్గర అంటే x ఈక్వల్ టు 1 దగ్గర మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ మనం x గ్రేటర్ దాన్ 1, నెక్స్ట్ x ఈక్వల్ టు x లెస్ దాన్ 1 దగ్గర చెక్ చేయాలి. దీని దగ్గర అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దీన్ని చెక్ చేసుకున్నాం. ఓకే ఓకే, దీని దగ్గర అంటే x గ్రేటర్ దాన్ చెక్ చేసే ముందు ఒక పాయింట్ రాయండి. లెట్ C be point on the real line, then అంటే x గ్రేటర్ దాన్ అంటే చూడండి ఇక్కడ ప్రతి క్వశ్చన్ చెప్తున్నానండి. ఇది 0 1 2 3 -1 -2. చూడండి ఇక్కడ x గ్రేటర్ దాన్ 1 అంటే ఏరియాలో ఉన్న దాని వాల్యూ x. అంటే ఒక ఏరియాలో ఉన్న ఏదైనా ఒక రియల్ నెంబర్ని తీసుకుంటున్నాం. ఆ రియల్ నెంబర్ ఏంటిది? c. ఈ c అనే వాల్యూ ఎంత ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 1. అంటే 1 కంటే ఏరియాలో ఉన్నదాన్ని x అంటే c లెస్ దాన్ 1 కంటే తక్కువ అంటే ఈ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు చూడు 1 కంటే ఇటువైపుగా అంటే ఈ ఏరియాలో ఉన్న పాయింట్ని మనం తీసుకున్నట్లయితే ఆ పాయింట్ సి అయితే ఆ సి వాల్యూ ఎంత ఉంటుంది అంటే సి గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉంటుంది కదా ఏరియాలో ఉన్న పాయింట్స్. ఓకే, ఈ 2 కండిషన్స్ మనము అంటే 2 కండిషన్స్ దగ్గర చెక్ చేసినట్లయితే కంటిన్యూ అవ్వద్దు డిస్కంటిన్యూ అవ్వద్దు చెక్ చేసినట్లయితే క్వశ్చన్ అయిపోద్ది. ఓకే, దెన్ ఫస్ట్ పాయింట్ ఏంటిది? సి గ్రేటర్ దాన్ అంటే x ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 1 అంటే x అనే వాల్యూ సి అనేది తీసుకున్నాం. ఆ సి ఏంటిది 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రతి క్వశ్చన్లో ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా దీని గురించి క్లియర్గా అర్థం కావటాల అంటే క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు 6th క్వశ్చన్ కానీ 5th క్వశ్చన్ కానీ చూడండి. 6th క్వశ్చన్ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది ఇది అంటే ఏంటిదో. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటిది? x ఈక్వల్ టు సి లెస్ దాన్ 1. సి గ్రేటర్ దాన్ 1 దగ్గర మనం చెక్ చేద్దాం. ఎట్ x ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 1 f ఆఫ్ సి ఏమొస్తుంది ఇక్కడ? చూడండి 1 కంటే సి అనేది ఎక్కువ అంటే 1 కంటే ఎక్కువ అంటే ఫంక్షన్ని x+1 అనే ఫంక్షన్ తీసుకోవాలి. x+1 x+లో మనం సిని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే c+1 అంటే ఫంక్షన్ అనేది f ఆఫ్ సి ఏమొచ్చిందిరా? c+1 అనే వాల్యూ కాడ ఫంక్షన్ డిఫైన్ అయింది. నెక్స్ట్ మనం లిమిట్ ఎగ్జిట్ అయితే లేదు చూడాలి. ఓకే, లిమిట్ x టెన్స్ సి f ఆఫ్ x అంటే ఏంటిదిరా? సి వాల్యూ ఏంటిది? 1 కంటే ఎక్కువగా 1 కంటే ఎక్కువ అంటే ఫంక్షన్ x+1 కాబట్టి లిమిట్ x టెన్స్ సి x+1. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే సి ప్లస్ అంటే x+లో లిమిట్ ఇచ్చేసిన c+1. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ కాబట్టి ఇక్కడ రాయండి. దేర్ఫోర్ f ఆఫ్ a ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ a f ఆఫ్ x. ఏంటిది ఇది? కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, కాబట్టి ఇక్కడ కింద పెట్టి f ఈజ్ కంటిన్యూస్ అని రాయండి. f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉన్న ఏ రియల్ నెంబర్ని తీసుకున్న నెంబర్స్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, ఇప్పుడు 1 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ని తీసుకుంటే కంటిన్యూ అవుద్దో లేదో ప్రూఫ్ చేసేద్దాం. దెన్ అనేది ఇక్కడ రాసుకోండి. దెన్ అని ఓకే, ఇప్పుడు ఏంటిది? ఎట్ x ఈక్వల్ టు సి లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ ఉన్న రియల్ నెంబర్ని తీసుకుంటున్నాం. f ఆఫ్ సి చూడండి 1 కంటే తక్కువ అంటే ఫంక్షన్ ఇక్కడ చూడండి 1 లెస్ అంటే x లెస్ దాన్ 1 కంటే తక్కువగా అప్పుడు మనం x² + 1 అనే ఫంక్షన్ తీసుకోవాలి. x² + 1
మనం x ప్లస్ లో సీని చేసినట్లయితే c² + 1 అంటే ఫంక్షన్ డిఫైన్ అయిందిరా. f ఆఫ్ c ఏమొచ్చింది c² + 1 అంటే c² + 1 కాడ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఓకే, నెక్స్ట్ మనము లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలా. లిమిట్ x → c f ఆఫ్ x. చూడండి ఇక్కడ f ఆఫ్ x అంటే ఏం తీసుకోవాలరా, f ఆఫ్ x అంటే c అనేది ఏంటిది 1 కంటే తక్కువగా, అప్పుడు f ఆఫ్ x అంటే x² + 1 దట్ ఈక్వల్ టు మనం లిమిట్ ఇచ్చేసినట్లయితే c² + 1. చూడండి ఇక్కడ లిమిట్ వాల్యూ c² + 1, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ c² + 1. కాబట్టి ఇక్కడ రాయండి ఒక పాయింట్, లిమిట్ x → a f ఆఫ్ x + f ఆఫ్ a. ప్రతి క్వశ్చన్ లో రాయాలరా మనం ఈ అంటే కంటిన్యూటీలో థర్డ్ కండిషన్. ఓకే, ఇక్కడ రాసినాం, నెక్స్ట్ ఇక్కడ కూడా రాసినాం. ఓకే, ప్రతి చోట రాయాలి. ఇది థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఫంక్షన్ అనేది కంటిన్యూ అయిందిరా. f ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర x = c < 0. x అనేది x అనే వాల్యూ c, ఆ c ఎట్లుంటది <1 ఇక్కడ. ఓకే, 1 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, ఓవరాల్ గా ఈ ఫంక్షన్ మనము కంటిన్యూటీ ఫంక్షన్ అంటాం. ఓకే, అంటే ప్రతి వాల్యూ దగ్గర కంటిన్యూ అయింది ఫంక్షన్, అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూ అయింది కాబట్టి f ఆఫ్ x అనేది ఈ ఫంక్షన్ మనం కంటిన్యూటీ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ మనకు 11th క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. f ఆఫ్ x అంటే అన్ని పాయింట్స్ దగ్గర ఏ పాయింట్స్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుందో, ఏ పాయింట్స్ కాడ డిఫైన్ అవుతుందో చెక్ చేయాలా. ఓకే, ఓవరాల్ గా అన్ని పాయింట్స్ మనం చెక్ చేయాలా. లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అయ్యే ప్రాసెస్ 18 క్వశ్చన్స్ దాకా. ఇప్పుడు ఇది 11th, ఇంకా 7 క్వశ్చన్స్ కూడా సేమ్ ఒకే ప్రాసెస్ లో ఉంటాయి. ఓకే, ఒకే మోడల్ లో ఉంటాయి. అంటే x వాల్యూ చూడండి, ఇక్కడ ఇంటర్వెల్స్ ఏమొచ్చింది, x < 2, x < 2 అంటే మనం ఏమేమి కనుక్కోవాలా, x = 2 దగ్గర కనుక్కోవాలా, x అంటే < 2 కాడ x < 2 దగ్గర, ఈ 3 దగ్గర కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఫంక్షన్ ఓవరాల్ కంటిన్యూ అవుద్ది. లేదంటే ఏదైనా ఫంక్షన్ ఏదైనా వాల్యూ కాడ డిస్కంటిన్యూ అవుతే ఆ వాల్యూస్ కాడ డిస్కంటిన్యూ అవుద్ది. ఓకే, మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ given that f of x = ఏంటి దాని ఫంక్షన్ x³ - 3 if x వాల్యూ ఏంటిది < 2. నెక్స్ట్ x² + 1 ఇక్కడ ఏంటిది ఫంక్షన్ కి x వాల్యూస్ x < 2. ఓకే, ఫంక్షన్ రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏ పాయింట్స్ కాడ చెక్ చేయాలా, x అనేది ఈక్వల్ టు వాల్యూస్ కాడ ఏమన్నా అంటే ఏ వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయో ఆ వాల్యూస్ దగ్గర మనం చెక్ చేయాలి. అంటే x = 2 ఎట్ x = 2 వాల్యూస్ కాడ చెక్ చేద్దాం. మనకి f ఆఫ్ 2 ఏమొస్తుందిరా, f ఆఫ్ 2 అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, అంటే x = 2 అయితే x³ అనే ఫంక్షన్ తీసుకోవాలి, x³ - 3. ఇప్పుడు మనం x ప్లస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2³ - 3. చూడండి ఇక్కడ 2³ అంటే ఎంతరా 8 -3, 8 లో నుంచి 3 తీసేసినట్లయితే 5. ఓకే, f ఆఫ్ 2 = 5 ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది, డిఫైన్ అయిన వాల్యూ 5. ఓకే, ఇప్పుడు మనకు లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలి. ఓకే, ఈక్వల్ టు ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. చూడండి, ముందు లిమిట్ x → 2, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 2 కి పైన మైనస్ పెట్టాలి, f ఆఫ్ x. లిమిట్ x → 2 ఇక్కడ 2 కి పైన మైనస్ పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు 2 కంటే తక్కువ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, అంటే 2 కంటే తక్కువ కాబట్టి మనం ఏ ఫంక్షన్ ని తీసుకోవాలా, 2 కంటే తక్కువ x³ అనే ఫంక్షన్ ని తీసుకోవాలా, x³ - 2 x -3 -3. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 2³ - 3. చూడండి ఇక్కడ 2³ అంటే 8 లో నుంచి
3 తీసేసినట్లయితే 5 ఉంటుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ రా ఆర్హెచ్ఎల్ ఓకే. లిమిట్ ఎక్స్టెన్స్ టు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2కి 2 పైన ప్లస్ పెట్టారా లెఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అని. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలా, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే x² + 1 అనే ఫంక్షన్ తీసుకోవాలా, x² + 1. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 2² + 1, 2² అంటే 4 + 1 5. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ వచ్చింది. కాబట్టి మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, లిమిట్ వాల్యూ 2 వచ్చింది. అంటే అంటే లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి లిమిట్ వాల్యూ కూడా అదే వచ్చింది. ఇక్కడ లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ గా, కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ రండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఏంది అర్థము, ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, దేర్ ఫోర్ అని పెట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఏ వాల్యూ దగ్గర రాయట్టే ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అయిందిరా. ఇక్కడ ఎఫ్ పైన ఎన్ని పెట్టినట్లయితే ఫంక్షన్ అని ఈ విధంగా ఫంక్షన్ అని మీనింగ్. ఓకే, ఈ విధంగా అంటే ఫంక్షన్ అని దీన్ని మన షార్ట్ కట్ లో ఎఫ్ అని రాస్తాం. ఓకే, 2 దగ్గర మనము ఫంక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేసినాం. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన పాయింట్లు ఏంటిదిరా, ఎక్స్ లెస్ దెన్ 2 కాడ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 దగ్గర. ఓకే, దానికంటే ముందు మనము రెగ్యులర్ గా రాసే పాయింట్ ఏంటిదిరా, లెట్ సి బి పాయింట్ ఆన్ ద రియల్ లైన్, దెన్ ఏంటిదా ఈ మీనింగ్, ఒక రియల్ లైన్ మీద అంటే ఇదే ఎక్స్ యాక్సిస్ అట, ఈ రియల్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్ ని సి అనుకుంటున్నాం. అప్పుడు ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఎక్కడెక్కడ తీసుకున్నప్పుడు దాని యొక్క కండిషన్స్ ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 2 అంటే 2 కంటే తక్కువ ఉంటాయి, అంటే తక్కువ ఉండొచ్చు ఆ పాయింట్. ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే తక్కువ ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ అంటే ఈ కండిషన్ దగ్గర కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఇట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 2. మనకి ఎఫ్ ఆఫ్ సి ఏమొస్తుందిరా, ఎఫ్ ఆఫ్ సి అంటే 2 కంటే తక్కువరా. 2 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, x³ - 3 తీసుకోవాలా, x³ - 3. ఎక్స్ ప్లేస్ లో సిని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే c³ - 3. ఓకే, ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది ఇక్కడ, c³ - 3 వచ్చింది. అంటే c³ - 3 కూడా ఫంక్షన్ డిఫైన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటిదిరా, నెక్స్ట్ మనం లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలి. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి సి వాల్యూ 2 కంటే తక్కువ రా, సి వాల్యూ 2 కంటే తక్కువ కాబట్టి ఏ ఫంక్షన్ తీసుకోవాలా, 2 కంటే తక్కువ అంటే x³ అనే ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, x³ లిమిట్ ఎక్స్టెన్స్ సి x³ - 3. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే c³ - 3. చూడండి ఇక్కడ లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చిందిగా, కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మీకు ప్రతిసారి ఈ పాయింట్ రాయటం బోర్ కొట్టినట్లయితే ఈ విధంగా రాయండి, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ సి
ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఈ విధంగా రాయొచ్చు. అంటే ఏ బదులు సి, అంటే క్వశ్చన్ మన సి అనే పాయింట్ అంటే ఏ ప్లేస్ లో మనం సి అనే పాయింట్ తీసుకున్నాం కాబట్టి సి అని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అదే ఒకవేళ ఇక్కడ రాసినట్లయితే ఇక్కడ ఏ అనే పాయింట్ ఇక్కడ 2 కడగా మనం తీసుకుంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 అని రాయండి, ఇక్కడ ఎక్స్టెన్స్ ఇక్కడ 2 అని పెట్టండి. ఓకే, అంటే ఈ పాయింట్ ప్రతిసారి రాయాలి కాబట్టి బోర్ కొట్టినట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ ఈక్వల్ గా, కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు సి, ఆ సి అనేది లెస్ దాన్ 2 కంటే తక్కువ ఉన్న ప్రతి ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మనం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ సి కాటు చెక్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 2, ఈ వాల్యూ దగ్గర ఫంక్షన్ కంటిన్యూ అవుద్దో లేదో చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి ఏమొస్తుందా 2 కంటే సి వాల్యూ ఎక్కువ, అంటే 2 కంటే ఎక్కువ అంటే చూడండి ఇక్కడ 2 కంటే ఎక్కువ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే x² + 1 అనే ఫంక్షన్ తీసుకోవాలి. x² + 1 ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూషన్ చేస్తే c² + 1 ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ సి c² + 1 అంటే c² + 1 కాడ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది, అంటే సి అనే పాయింట్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకు లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కొంచెం క్లియర్గా రాద్దాం. ఎఫ్ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ తీసుకోవాలరా, సి వాల్యూ ఏంటిది 2 కంటే ఎక్కువ తీసుకున్నాం కదా, 2 కంటే ఎక్కువ అంటే x² + 1 లిమిట్ ఎక్స్టెన్స్ సి x² + 1 ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే దట్ ఈక్వల్ టు c² + 1. చూడండి, ఇక్కడ లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. లేదంటే పాయింట్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ పాయింట్ ని రాసినాం. ఓకే, దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎట్ ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు సి, ఆ సి అనేది 2 కంటే ఎక్కువ ఉంది. ఓకే, చూడండి అన్ని పాయింట్స్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. నెక్స్ట్ మనకు 12th క్వశ్చన్.